నమస్తే. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం 51వ శ్లోకం నుంచి. భూత్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాధీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుధస్య చ విభక్తసేవీ లగ్వాసీయత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. 51, 52, 53. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణ శక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను సర్వథా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు, అహంకారమును బలమును దర్పమును కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావంతో స్థితుడగుటకు పాత్రుడగును. 54. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి శోకింపడు, దేనిని కాంక్షింపడు, సమస్త ప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. 55. భక్త్యా మాభిజానాతి యావన్యాక్ష్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో అని యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్వపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మలయందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహం చే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చింతః సతతం భవ. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడైనవై సంతతము చిత్తమును నాయందే నిల్పుము. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టముల పాలగుదు, అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడగుదు.
యదహంకారమాశ్రిత్య న యోస్య ఇతి మన్యసే నిత్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్యాం నియోక్షతి. అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకుంటా వృథా. ఏలన నా నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురిగొల్పును. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి యత్ తత్. ఓ కౌంతేయ, మోహ ప్రభావం నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే సంస్కారములచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు.